ఇప్పుడు మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మొత్తాన్ని కంప్లీట్ అయినాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ. ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. టూ మార్క్స్. దీంట్లో ఫస్ట్ వన్, if y is equal to a into x to the power of n plus 1 plus b into x to the power of minus n to the power of minus n, then prove that x square y double dash x square y double dash is equal to n into n plus 1 into y, n into n plus 1 into y. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా. గివెన్ ఏమి ఇచ్చాడు మనకి సొల్యూషన్లో, గివెన్ y is equal to a into x to the power of n plus b into x to the power of minus n. Differentiating with respect to x, differentiate with respect to x on both sides, differentiate with respect to x on both sides. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బౌత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ, ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి పవర్ ముందుకు వస్తుందిగా ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, ఇక్కడ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ బి మైనస్ ఎన్ ముందుకు వచ్చేస్తుంది కదా, మైనస్ ఎన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ 1, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా మనం అప్లై చేస్తున్నాం, ddx ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, ఇదేగా ఫార్ములా. సో ఇలా వచ్చింది. ఇదేమవుతుంది, ఏ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 రెండు క్యాన్సిల్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ బి మైనస్ బిఎన్, మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బిఎన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్, ఇక్కడ మైనస్ కామన్ తీసేయండి, మైనస్ ఎన్ ప్లస్ 1, ఇది వై డాష్. ప్రూవ్ చేయమన్నది ఏంటి మనల్ని, ఎక్స్ స్క్వేర్ వై డబల్ డాష్, ఎక్స్ స్క్వేర్ వై డబల్ డాష్ అన్నాడు కాబట్టి వై డబల్ డాష్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అగైన్ డిఫరెన్షియేట్ with respect to x on both sides. చేస్తే ఏమవుతుంది, మళ్ళీ y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే y డబల్ డాష్, ఇది a ఇంటూ n ప్లస్ 1 ఇది కాన్స్టెంట్ కదా, a ఇంటూ n ప్లస్ 1 ఇది కాన్స్టెంట్, మళ్ళీ n ముందుకు వస్తుంది, n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 మైనస్ bn ఇంటూ మైనస్ ఎన్ ప్లస్ 1 మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది, మైనస్ ఎన్ ప్లస్ 1 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ 1, ఇక్కడ మైనస్ 1 అంతే కదా. ఇక్కడ మళ్ళీ సెపరేట్ చేశాను, మైనస్ ఎన్ మళ్ళీ ఎన్ మైనస్ 1 ఒకటి వస్తుంది కాబట్టి మైనస్ ఎన్ మైనస్ 1, ఓకేనా. ఇదేమవుతుంది, ఇది ఏ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఏ ఇంటూ ఎన్ ప్లస్ 1, ఏ ఎన్ ఉంది కదా, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్ అయిపోతుంది, ప్లస్ బి ఇంటూ ఎన్ ప్లస్ 1
n ఇంటూ n ప్లస్ 1 ఎక్స్ ఇంటూ ఒక మైనస్ కామన్ తీసుకోనుకోండి, మైనస్ కామన్ తీసేస్తే మైనస్ n ప్లస్ 2 అవుతుంది, మైనస్ n ప్లస్ 2. ఓకే, దీనికి నౌ ఇది y డబల్ డాష్ LHS ఈజ్ ఈక్వల్ టు మనం ప్రూవ్ చేయమన్నది LHS ఈజ్ ఈక్వల్ టు నౌ LHS ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయమన్నది ఎక్స్ స్క్వేర్ వై డబల్ డాష్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై డబల్ డాష్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ వై డబల్ డాష్ అంటే an ఇంటూ n ప్లస్ 1 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ మల్టిప్లికేషన్ మొత్తం b n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ x టు ది పవర్ ఆఫ్ మైనస్ n ప్లస్ 2. n ఇంటూ n ప్లస్ 1 కామన్ ఉంది చూడండి, ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 కామన్ ఉందా, కామన్ తీస్తే n ఇంటూ n ప్లస్ 1 కామన్ తీస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎంత అవుతుంది, n మైనస్ 1 ప్లస్ 2 ఎంత అవుతుంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ b ఇంటూ మైనస్ n ప్లస్ 2 కదా, మైనస్ n మైనస్ 2 ప్లస్ 2 రెండు క్యాన్సిల్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ n ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ n. ఇది a ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1, b ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ n. ఇది నథింగ్ బట్ ఏంటి, ఇది ఏంటిది అది ఇచ్చినటువంటి y n ఇంటూ n ప్లస్ 1, ఇది నథింగ్ బట్ ఏంటి y, ఇది y. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏది RHS, హెన్స్ ప్రూవ్. ఓకేనా, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ y అని ప్రూవ్ చేయమన్నాడు, అదే ప్రూవ్ చేశాను. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు secant root tan x, find dy by dx. Solution, given y is equal to secant root tan x, differentiating on both sides, differentiate with respect to x on both sides. Now the dy by dx is equal to dy by dx is equal to dy by dx is equal to secant x का differentiation अंता d by dx of secant x के secant x tan x ఫార్ములా అది, secant x tan x. ఇక్కడ రూట్ x ఉంది కాబట్టి secant రూట్ tan x ఇంటూ tan ఆఫ్ tan రూట్ x, రూట్ tan x, tan ఆఫ్ రూట్ tan x, secant x tan x. ఈ ఫార్ములా ప్రకారం మళ్ళీ x ఉంటే సేమ్ secant x tan x అని రాస్తాం, బట్ ఇక్కడ రూట్ x ఉంది కాబట్టి రూట్ tan x ఉంది కాబట్టి d by dx ఆఫ్ రూట్ tan x మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అర్థమైందా, ఇదేమవుతుంది secant రూట్ చైన్ రూల్ రూట్ tan x ఇంటూ tan ఆఫ్ రూట్ tan x d by dx ఆఫ్ రూట్ x. ఇప్పుడు d by dx ఆఫ్ రూట్ tan x కదా, రూట్ xకి డిఫరెన్షియేషన్ ఎంత 1/2 రూట్ x. ముందు దీన్ని రూట్ x లాగా తీసుకోవాలి, దీన్ని మొత్తాన్ని x లాగా తీసుకొని రూట్ x లాగా డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది 1/2 రూట్ tan x. ఇప్పుడు d by dx మళ్ళీ లోపల ఫంక్షన్ ఏముందో tan xకి డిఫరెన్షియేట్ చేయాలి, చైన్ రూల్ బై చైన్ రూల్. అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి నేను, secant రూట్ tan x tan ఆఫ్ రూట్ tan x ఇంటూ
రూట్ tan xకి 1/2 రూట్ tan x, tan x డిఫరెంట్ చేసినంత మళ్ళీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. అర్థమవుతుందా? ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 రూట్ tan x. ఇలా వదిలేసిన ఇబ్బంది ఏం లేదు, కానీ సీకెంట్ ఆఫ్ రూట్ tan x ఇంటూ tan ఆఫ్ రూట్ tan x ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్.